హలో మై డియర్ ఫ్యామిలీ, ఈరోజు మన ఇంట్లో చేసిన రెసిపీస్ అన్నీ కూడా ఒకసారి చకచకా చూపిస్తాను. మీరు టకటకా చూసేయండి. 5 నిమిషాల్లో చేసుకునే క్యాబేజీ కొబ్బరి రెసిపీ చేశానండి. అలానే పచ్చి క్యారెట్ తోటి ఇలాగా అప్పటికప్పుడు చేసుకునే పికిల్ కూడా చేశాను. క్యాబేజీ కూర ఎలా చేశానంటే, క్యాబేజీ పెసరపప్పును కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను. తర్వాత పోపు వేసుకొని ఈ ఉడికించుకున్న క్యాబేజీ పెసరపప్పు మిశ్రమాన్ని అలానే పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి 2 కూడా మిక్సీకి వేసుకొని ఇందులోకి వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసి మూతను పెట్టేసి కొంచెంగా మగ్గించానండి. అంతే. ఇక దానికి పోపు వేసేటప్పుడు ఈ క్యారెట్ పచ్చడికి కూడా పోపు అయితే వేసేసుకున్నాను. క్యాబేజీ కూర అయితే రెడీ అయిపోయింది. మా వారికి క్యారేజ్ అయితే కట్టేద్దాం. ఇంకా పిల్లలకి ఈరోజు క్యాబేజీ కూర వద్దమ్మా, మాకు క్యాబేజీతో ఫ్రైడ్ రైస్ చేయంటే చేశానండి. ఆ వీడియో కూడా ఛానల్లో పోస్ట్ చేశాను. అది కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి. తర్వాత మా వారి బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు అటుకులతో చిత్రాన్నాన్ని అయితే ప్రిపేర్ చేశాను. ఇదేమీ వీడియో తీయలేదండి, ఊరికే మీకు చూపించాను. ఈరోజు మీ ఇంట్లో వంట ఏంటనేది తప్పకుండా కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.